ప్రధానంగా హైదరాబాద్లో చర్చించుకుంటే హైడ్రా పేద ప్రజలపైన కొరడా జుల్పిస్తుంది తప్ప ఎక్కడ కూడా పెద్దవాళ్ళని కొట్టట్లేదు అని చెప్పేసి హైడ్రా విషయంలో ముందు నుంచే ఆరోపణలు వచ్చినాయి. నిజంగానే హైడ్రా కూడా అప్పుడప్పుడు అది నిజమే అనిపించుకుంటుంది. ఎందుకంటే గతంలో ఎన్ కన్వెన్షన్ ఒకటే టచ్ చేసింది, తర్వాత మూసీ సుందరీకరణ పేరుతో పూర్తిగా మూసీ పక్కన పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం జరిగింది. చాలా వరకు కొంత రోడ్డు పైన పడడం జరిగింది. మరోవైపు ఇటు సున్నం చెరువులో కావచ్చు, లేదంటే ఇంకా ఇటు కూకట్పల్లి దగ్గరలో కావచ్చు, చాలా వరకు పేదల్నే హైడ్రా దెబ్బ కొడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కొన్నిసార్లు కొన్ని వార్తలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఎక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ కూల్చేస్తలేదు. ఎందుకు హైడ్రా వాటిని పట్టించుకోవట్లేదు? కింది స్థాయి అధికారులకు ఏమైనా డబ్బులు అందుతున్నాయా? హైడ్రా కూడా తప్పుదారి పడుతుందా ఏంటి? ఎందుకంటే ప్రధానంగా ఈరోజు వచ్చిన ఆంధ్రప్రభలో ఒక న్యూస్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఈ నవయుగ నయవంచన ఏదైతే నవయుగ సంస్థకు చెందిన ఈ బిల్డింగ్ విషయంలో హైడ్రా తప్పు చేస్తుందని నిర్ణయం ఇటు ఆంధ్రప్రభ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాన్ని పూర్తిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అడ్డదారిలో నవయుగ నిర్మాణ సంస్థకు అనుమతులు 2012లో ఇంటి నెంబర్లు 16లో లేఅవుట్ అప్రూవల్, రెవెన్యూ స్కెచ్ లేకుండానే అనుమతులు ఇచ్చిన బల్దియా, సర్వే నంబర్లో 103లో కేవలం 2.08 ఎకరాలు మాత్రమే, సుమారు 4 ఎకరాల నిర్మాణానికి అనుమతులు, మిగిలిన స్థలం ఇక్కడిదో తేల్చని రెవెన్యూ శాఖ అధికారులు. ఏ కాగితాలు చూసి అనుమతులు ఇచ్చారో చెప్పని జిహెచ్ఎంసీ, కాసుల మత్తులు అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నట్టు ఒక ఆర్టికల్ జరుగుతుంది. నిజంగానే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన పూర్తిగా వితిన్ గంటల్లో దానిపైన చర్యలు తీసుకుంటుంది. సో ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఎందుకు హైడ్రా దానిపైన చర్యలు తీసుకుంటలే అని చెప్పేసి ఇటు ఆంధ్రప్రభ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాల పేరట అమాయకులపై విరుచుకుపడే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల ముట్ట చెప్తే న్యాయవంతులకు సైతం రాచబాట వేస్తున్నారన్న ఆరోపణలు మరోసారి రుజువవుతున్నాయి. అక్రమ పద్ధతుల్లో ఆమ్యామ్యాలు పుచ్చుకొని అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారుల పాపం హైదరాబాద్ మహానగరానికి శాపంగా మారుతుంది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ తిమింగాల వ్యవహారంలో మహానగర ఖ్యాతి అప్రతిష్ట పాలు కాగా నేటికి అదే తరహాలో అవినీతి అధికారులు రాజమేలుతుండడంతో విశ్వనీయం కలిగిస్తుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల కాసుల కక్కుర్తితో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కాస్తింత పేరు ప్రతిష్టల నిర్మాణ సంస్థల నుంచి దరఖాస్తు వస్తే చాలన్నట్టుగా అవినీతి అధికారులు స్టాంప్ పట్టుకొని ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సో కనీసం వారి కాగితాలు కూడా చూడకుండానే కాసులు తీసుకుని స్టాంప్ వేసి మరీ అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ మండలం పరిధిలో బేగంపేటలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పేరట అడ్డదారిలో అనుమతులు పొందినట్లు జరుగుతున్న చర్చపై స్థానికులు పెదవి సుడుతున్నారు. సో ఒకవైపు ఇది కూడా నిజం అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సంస్థల నుంచి ఏదైనా మాకు సంస్థకు ఒక బిల్డింగ్ నిర్మించుకుంటాం, లేదంటే ఒక ఆఫీస్ నిర్మించుకుంటాం అన్నట్టు ఏదైనా చిన్న అప్లికేషన్ వస్తే చాలు అధికారులు కూడా అదే విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు. ఏదైతే ఒక పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు మేము చిన్న ఇల్లు కట్టుకుంటామంటే దానికి వివిధ రకాల పర్మిషన్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. దానికోసం 2 నుంచి 3 నెలల వరకు అధికారుల చుట్టూ తిరిగినా వారు స్పందించని మైనం కనిపిస్తుంది. కానీ ఇక్కడ అయితే కొన్ని పెద్ద సంస్థలు ఎప్పుడైతే పర్మిషన్ పేపర్లో పట్టుకొస్తులు ఆ ప్రాసెస్ పూర్తి కాకముందు పర్మిషన్ ఇస్తున్నట్టు కూడా మనకు చాలా గతంలో కనిపించే, ప్రస్తుతం కూడా ఇట్లాంటి వార్తలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నవయుగ నిర్మాణం కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ మండలం పరిధిలో బేగంపేట నవయుగ కంపెనీ లిమిటెడ్ పేరట అడ్డదారుల అనుమతులు పొందినట్టు చర్చకు అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, హైడ్రా ఎందుకు స్పందించట్లేదు, ఇట్లాంటి అక్రమాలు జరగద్దు అనే హైడ్రా తీసుకురావడం జరిగింది. హైడ్రాకు సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం కావచ్చు, హైడ్రా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఒకవేళ ఈ వార్తను చూసైనా అధికారులు ఏమైనా స్పందిస్తారా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి దీన్ని పూర్తిగా ఈ వార్తను చూసే ప్రయత్నిద్దాం. నిజంగానే ప్రభుత్వం హైడ్రా ఎందుకు పేదవారిపైననే ఈ కొరడా జుల్పిస్తుంది? ఇట్లాంటి పెద్ద కట్టడాలపై ఎందుకు కొరడా జుల్పిస్తలేదు? ఇది కేవలం హైడ్రా ప్రభుత్వానికి పేరుగానే మారుతుందా? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదు అని కూడా కొన్నిసార్లు మనకు ఇట్లాంటి వార్తలు చూస్తే అనిపిస్తుంది.
నవయుగ నయవంచన అడ్డదారులు నవయుగ నిర్మాణ సంస్థకు అనుమతులు 2012 ఇంటి నెంబర్ 2016లో లేఅవుట్ అప్రూవల్ రెవెన్యూ స్కెచ్ లేకుండానే అనుమతులు ఇచ్చిన బల్దియా. పూర్తిగా ఇక్కడ ఆధారాలతో కూడా మనకు ఆంధ్రప్రభ పేపర్ బయట పెట్టింది. సో ఇంత ప్రూఫ్ గా పెట్టినా కూడా హైడ్రా ఎందుకు ఈ చర్యలు తీసుకుంటలేదు? ఒకవేళ హైడ్రా చర్యలు తీసుకోకుండా హైదరాబాద్ నడిసేటప్పుడు ఇట్లాంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటుందనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే అధికారులు డబ్బున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా అంటే నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లాంటి వార్తలు చూస్తుంటే. ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్లాట్ ఏరియా 1,11,214.9 స్క్వేర్ మీటర్ పరిధిలో భారీ బహుళ అంతస్తుల భవనం ఆ నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2021 డిసెంబర్ 29న చేసుకున్న దరఖాస్తుకు 4 సెల్లార్ G+12 అంతస్తుల నిర్మాణానికి ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన జరగకుండానే రెవెన్యూ భూములు ఉన్నాయా లేవా అనే విషయాలను పరిశీలనలోకి తీసుకోకుండానే యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేయడం గమనార్హం. సో నిజంగా G+4 సెల్లార్లు G+12 పేరుతో బేగంపేటలో నిర్మాణం జరుగుతుంది. ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, రెవెన్యూ పర్మిషన్స్ ఉన్నాయి లేవా అని కూడా తెలుసుకోకుండానే రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం తమ తప్పిదం ఏమీ లేదన్నట్టుగా మీడియా కథనాలకు వివరణ ఇచ్చుకుంటూ పోవడం కూడా వివాదాస్పదం అవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు ఎలాంటి భూమి పత్రాలను పరిశీలించే అనుమతులు ఇచ్చారన్న చర్చ నడుస్తుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సదరు నిర్మాణ సంస్థ అనుమతులు తీసుకున్న సర్వే నంబర్ 103/1 ఉన్న విస్తీర్ణకు పొందిన అనుమతులకు దాదాపు రెట్టింపు విస్తీర్ణంలో భూమి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు ఎవరు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. నిజంగా మీడియా ప్రతినిధులు, ఎక్కడున్న పేపర్ ప్రతినిధులు కావచ్చు, అక్కడున్న మీడియా ప్రతినిధులు ఇట్లాంటి వార్తలు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు కేవలం అధికారులు స్పందిస్తున్నారు. సో మీడియాకు ధీటుగా స్పందిస్తున్నారు. మా తప్పిదం ఏమీ లేదు, మేము కరెక్ట్ చూసే పర్మిషన్ ఇచ్చినామని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. కానీ ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ జరగట్లేదు అని కూడా ఆలోచించట్లేదు. ఇంకా భూమి మాయం విచారణ సర్వే నంబర్ 103లో అనుమతులు పొందిన నవయుగ నిర్మాణ సంస్థ సర్వే నంబర్ 182లో అక్రమంగా నిర్మాణాలను కొనసాగిస్తుంది. ఆరోపణలకు రెవెన్యూ అధికారుల వాదన సైతం బలం చేకూరుస్తుంది. ఇంత జరుగుతున్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికారులకు సమాచారం లేకపోవడంతో ఈ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కోట్లలో ముడుపులు చేతులు మారడం వల్లనే సదరు సంస్థకు అనుకూలంగా బల్దీ అధికారులు నివేదికలు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ఆరోపణల నేపథ్యంలో డిఐ సర్వే 5 సార్లు డిమార్కేషన్ వచ్చిన నవయుగ యాజమాన్యం లోపలికి అనుమతించలేదన్న వాదన వినిపిస్తుంది. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో మల్కాజ్గిరి ఆర్డీఓ కార్యాలయంలో గత ఏడాది కాలంగా సర్వే నంబర్ 182పై డిమార్కేషన్ ఫైల్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంతో స్థానికుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 103 సర్వే నంబర్ భూమి ఎక్కడ ఉంది, దాని చుట్టూ ఉన్న సర్వే నంబర్ భూమి విస్తీర్ణం ఎంత, ఆయా భూముల్లో ప్రభుత్వ భూములు ఎవరి అక్రమంలో ఉన్నాయి విషయాలను అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఒకవేళ నవయుగ సంస్థ తప్పు చేయకుంటే ఎందుకు అధికారులు వచ్చినప్పుడు లోపలికి అనుమతి చేయట్లేదు? ఒకవేళ అధికారులు అంత బలహీనంగా ఉన్నారా? ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కట్టడాలు కట్టినప్పుడు ఎందుకు ప్రభుత్వ అధికారులు అంత బలహీనంగా వాళ్ళు వద్దు మీరు నో ఎంట్రీ అన్నప్పుడు వెనక్కి ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఎందుకు వాళ్ళు బలంగా మేము దీన్ని ఖచ్చితంగా సర్వే చేయాలి, మాకు కంప్లైంట్స్ వచ్చిన విధంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిజంగానే ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం నిజంగా అధికారులకు ముడుపులు ముట్టుతున్నాయా, లేకుంటే కేవలం వార్తలు వచ్చినాయి, లేకపోతే పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినందుకు తూతు మంత్రంగా వెళ్ళి సర్వే చేసినాం, డిమార్కేషన్ చేసినామని వాళ్ళ అధికారులకు చెప్తున్నా కింది స్థాయి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు? ఒకవేళ ఇట్లాంటి నిర్మాణాలు జరుగుతుంటే హైడ్రా ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఇకనైనా హైడ్రా స్పందిస్తే బాగుంటుంది. ఇట్లాంటి నిర్మాణాలు అక్రమంగా కడుతున్న నిర్మాణాలు కూల్చేసినప్పుడే హైడ్రా పైన పేద ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది.